Write a program to check whether the given number is an Armstrong number ఆర్ నాట్ అనేది చూద్దాం. ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అనేది ఏంటంటామంటే ఇక్కడ రాస్తున్న 153 అని. దీనిలో 1 క్యూబ్ ప్లస్ 5 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ అనుకోండి, ఈ నెంబర్ 153 వస్తుంది. అంటే ఇచ్చిన నెంబర్ యొక్క ఇండివిజువల్ డిజిట్స్ యొక్క క్యూబ్స్ యొక్క సమ్ అదే నెంబర్ అయితే దాన్ని ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అని మనం బేసిక్గా అంటాం. సో దీనికి ప్రోగ్రామ్ రాయాలి అంటే ముందుగా కొన్ని లాజిక్స్ ఉన్నాయి, వాటిని డిస్కస్ చేద్దాం. ఇక్కడ నెంబర్ 1, వైల్ n గ్రేటర్ దాన్ 0 ఓపెన్ బ్రేస్. ఇక్కడ r ఈక్వల్ టు n%10, సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ r, n ఈక్వల్ టు n/10 క్లోజ్ బ్రేస్. మాన్యువల్గా చేస్తే 153ని 10తో డివైడ్ చేయండి. 10 15s 150, రిమైండర్ ఎంత 3. మీ స్టెప్ అయిపోయేసరికి n వాల్యూ 15గా మారుతుంది. ఇక్కడ చూడండి n వాల్యూ ఎంత 153 గ్రేటర్ దాన్ 0 ట్రూ కనుక కంట్రోల్ కిందికి వస్తుంది. 153% 10% అంటే ఎప్పుడన్నా లాస్ట్ నెంబర్ వస్తుంది. లాస్ట్ నెంబర్ ఎంత 3. సో సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ కాదు, ఇక్కడ యాక్చువల్గా లాజిక్ వచ్చేసి సమ్ ప్లస్ ఆర్ స్టార్ అనేది లాజిక్. సో సమ్లో ఏముంది ఆల్రెడీ 0 ప్లస్ ఆర్లో ఏముంది 3 స్టార్ 3 అంటే 0 ప్లస్ 3 × 3 × 3 27 అంటే సమ్లో ఏమొచ్చిందంటే 27. నెక్స్ట్ n ఈక్వల్ టు n/10 అంటే nలో ఏముంది 153/10 అంటే లాస్ట్ది కాకుండా మిగతాయి తీసుకోవాలంటే ఎంత 15. దెన్ నెక్స్ట్ సెకండ్ స్టెప్లో వైల్ n గ్రేటర్ దాన్ 0 ఓపెన్ బ్రేస్. ఇక్కడ r ఈక్వల్ టు n%10, సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ r star, then n equal to n/10. So క్లోజ్ బ్రేస్. దీన్ని మాన్యువల్గా చేయాలంటే ఏ విధంగా చేస్తామంటే 153 15గా మారింది ఇక్కడ లాస్ట్ స్టెప్లో. ఇక్కడ 15 10s రిమైండర్ 10 1s 10 రిమైండర్ ఎంత 5. ఈ స్టెప్ అయిపోయేసరికి n వాల్యూ 1గా మారుతుంది. సో మీరు చూడండి ఇక్కడ n గ్రేటర్ దాన్ 0 అంటే nలో ఉన్నది 15 గ్రేటర్ దాన్ 0 ట్రూ. n%10 అంటే 15% 10 అంటే లాస్ట్ నెంబర్ ఏమొస్తుంది 5% కాబట్టి. సమ్ ప్లస్ ఉంది, సమ్లో ఉన్నటువంటి వాల్యూ ఎంత 27 ప్లస్ r స్టార్ r అంటే 5 అంటే 27 ప్లస్ 125 ఎంత అవుతుంది 2. This is 2 plus 2 is 4. Then so total is somewhat 152 అయింది. సో హియర్ n/10 అంటే 15/10 అంటే లాస్ట్ కాకుండా మిగతాది అంటే nలో ఎంత 1. నెక్స్ట్ నెంబర్ 3 థర్డ్ స్టెప్లో వైల్ n greater than 0 open brace r equal to n%10 sum equal to
సమ్ ప్లస్ ఆర్ స్టార్ ఆర్ స్టార్ ఆర్ n ఈక్వల్ టు n/10 క్లోజ్ బ్రేస్. సో ఈ స్టెప్ అయిపోయేసరికి n వాల్యూ ఎలా మారుతుందంటే ఇక్కడ nలో ఏముంది 1, దీన్ని 10తో డివైడ్ చేయండి, 10 zeros ద 0, రిమైండర్ 1. స్టెప్ అయిపోయేసరికి n వాల్యూ 0గా మారుతుంది. సో ఇక్కడ సి లాంగ్వేజ్లో వేస్తే nలో ఏముంది 1 గ్రేటర్ దాన్ 0 అంటే ట్రూ, n%10 అంటే 1%10 అంటే లాస్ట్ నెంబర్ తీసుకోవాలంటే ఎంత 1. సమ్ ప్లస్ ఆర్ స్టార్ అంటే సమ్లో ఉన్న వాల్యూ ఎంత 152 ప్లస్ ఆర్లో ఎంత ఉంది 1 స్టార్ 1 స్టార్ 1 అంటే 152 ప్లస్ 1 అంటే ఎంత అయింది 153. n/10 అంటే 1/10, 1లో ఏం బై 10 అంటే లాస్ట్ది కాకుండా మిగతా తీసుకోవాలి, లాస్ట్ది కాకుండా మిగతా అంటే 0. సో నెక్స్ట్ లాస్ట్ స్టెప్ మనకి 4th స్టెప్. దీనిలో ఏముంటుంది వైల్ n గ్రేటర్ దాన్ 0, మిగతా అన్నీ రాస్తాం. ఇక్కడ చూద్దాం లాస్ట్కి n వాల్యూ ఎంత 0 గ్రేటర్ దాన్ 0 అంటే ఇది ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ అయిన తర్వాత మనం బయటికి వచ్చి సమ్ని ప్రింట్ చేస్తాం. సమ్లో ఎంత ఉంది 153. యాక్చువల్గా మనం స్టార్టింగ్లో తీసుకున్నటువంటిది n వాల్యూ అనేటువంటిది ఎంత అంటే 153, n153, సమ్ 0 అని తీసుకొని చేసాం. సో స్టార్టింగ్లో n వాల్యూ వచ్చేసి 153. ఇప్పుడు మనకు వచ్చింది ఎండింగ్లో కూడా ఏంటంటే 153 అని వచ్చింది. సో నెక్స్ట్ ఇంకొక నెంబర్ తీసుకొని దీన్నే చేద్దాం క్యాలిక్యులేషన్. నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటున్నాను n ఈక్వల్ టు 121, సమ్ ఈక్వల్ టు 0. ఇక్కడ వైల్ n గ్రేటర్ దాన్ 0 ఓపెన్ బ్రేస్, r ఈక్వల్ టు n%10, నెక్స్ట్ సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ r స్టార్ r n ఈక్వల్ టు n/10 క్లోజ్ బ్రేస్. సో మాన్యువల్గా చేస్తే 153 తీసుకోండి, 10తో డివైడ్ చేస్తే 10 15s ద 150, రిమైండర్ ఎంత 3. ఇది n వాల్యూ. nలో ఉన్నటువంటిది ఎంత 153 కాదు, తీసుకోవాల్సింది 121 తీసుకోండి, 10తో డివైడ్ చేయండి, 10 12s ద 120, రిమైండర్ ఎంత 0. స్టెప్ అయిపోయేసరికి n వాల్యూ 12గా మారుతుంది. సో ఇక్కడ n వాల్యూ 121, సో 121 గ్రేటర్ దాన్ 0, ఇది ట్రూ. nలో ఏముంది 121, %10 అంటే లాస్ట్ నెంబర్ తీసుకోవాలి, లాస్ట్ నెంబర్ ఎంత 1. దెన్ సమ్ ప్లస్ సమ్లో ఎంత ఉంది 0 ప్లస్ r స్టార్ అంటే 1 స్టార్ 1 అంటే 0 + 1 = 1 అవుతుంది. 0 + 1 = 1 అనేటువంటిది ఆన్సర్. నెక్స్ట్ n/10 అంటే nలో ఎంత ఉంది 121/10 అంటే లాస్ట్ది కాకుండా మిగతాది అంటే 12. దెన్ సెకండ్ స్టెప్లో వైల్ n గ్రేటర్ దాన్ 0 ఓపెన్ బ్రేస్, ఇక్కడ r ఈక్వల్ టు n%10, సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ r స్టార్ r n ఈక్వల్ టు n/10 క్లోజ్ బ్రేస్. మాన్యువల్గా చేస్తే ఎలా వస్తుందంటే ఇక్కడ 12 ఉంది, దీన్ని 10తో డివైడ్ చేస్తే 10 1s ద 10, రిమైండర్ వచ్చేసి 2. ఇది n వాల్యూగా మారుతుంది. nలో ఏముంది 12 గ్రేటర్ దాన్ 0, ఇది ట్రూ. కాబట్టి ఇక్కడ n%10 అంటే 12%10 అంటే రిమైండర్ ఎంత 1. పర్సంటేజ్ అంటే లాస్ట్ నెంబర్ 2 తీసుకోవాలి. సమ్ ప్లస్ సమ్లో ఆల్రెడీ ఏముంది 1 ప్లస్ r స్టార్ అంటే 2 స్టార్ 2 అంటే 1 ప్లస్ 2 2s ద 4 4 2s ద 8 అంటే ఎంత అవుతుంది 9. దెన్ n/10 అంటే 12/10 అంటే
మనం తీసుకోవాల్సింది లాస్ట్ నెంబర్ కాకుండా మిగతాది అంటే ఎంత 1. నెక్స్ట్ థర్డ్ స్టెప్, వైల్ n greater than 0 open brace r equal to n percentage 10 sum equal to sum plus r star r star r n equal to n by 10. సో మాన్యువల్గా చేస్తే ఎలా చేస్తామంటే ఇది 1, దీన్ని 12తో డివైడ్ చేయండి. 12 zeros 12 కాదు 10తో డివైడ్ చేయాలి. 10 zeros 0, రిమైండర్ వచ్చేసి 1. ఇది nగా మారుతుంది. n వాల్యూ ఎంత ఉంది 1 greater than 0, ఇది ట్రూ. ఇక్కడ n percentage 10 అంటే 1 percentage 10 అంటే లాస్ట్ నెంబర్ తీసుకోవాలి. లాస్ట్లో ఉన్నది ఎంత 1. సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఆర్ స్టార్ ఆర్ స్టార్ ఆర్ అంటే సమ్లో ఉన్న వాల్యూ ఎంత 9 ప్లస్ ఆర్ స్టార్ ఆర్ అంటే ఎంత 1 స్టార్ 1 స్టార్ 1 అంటే 9 ప్లస్ 1 ఎంత 10. n by 10 అంటే 1 by 10. 1 by 10 అంటే లాస్ట్ కాకుండా మిగతాదంటే ఎంత 0. నెక్స్ట్ నెంబర్ 4, వైల్ n greater than 0. మిగతా స్టేట్మెంట్స్ అన్ని తీసుకుంటాం. nలో ఎంత ఉంది 0 greater than 0 అంటే ఇది ఫాల్స్ కనుక కంట్రోల్ బయటికి వస్తుంది. దేన్ని ప్రింట్ చేస్తామంటే సమ్లో ఎంత ఉంది 10 ఉంది. మనం స్టార్టింగ్లో తీసుకున్నటువంటిది n వాల్యూ ఎంత 121, ఇది దేనిగా మారింది 10. సో ఇప్పుడైతే యాక్చువల్ ప్రోగ్రామ్ని మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే రైట్ ఏ ప్రోగ్రామ్ టు చెక్ వెదర్ ద గివెన్ నెంబర్ ఈజ్ అన్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ ఆర్ నాట్. సో ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ ఆర్ నాట్ అనేది చెక్ చేద్దాం. ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అంటే 153 తీసుకుంటే 1 క్యూబ్ ప్లస్ 5 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ ఎంత అవుతుంది 153 అవుతుంది. దీనికని ఫస్ట్ రాస్తున్నాను ఇంటూ n కామా r కామా సమ్ ఈక్వల్ టు 0 కామా టెంప్ అనే వేరియబుల్ని తీసుకుంటున్నాం. సెమీకోలన్ సిఎల్ఆర్ ఎస్సిఆర్ క్లియర్ స్క్రీన్. ప్రింట్ఎఫ్ డబల్ కొటేషన్లో ఎంటర్ ఏ నెంబర్ \n. స్కాన్ఎఫ్ దీనిలో %d కామా అడ్రస్ ఆఫ్ n సెమీకోలన్. ఇక్కడ వైల్ n greater than 0 open brace then r equal to n percentage 10 semicolon sum equal to sum plus r star r star r semicolon n equal to n by 10 semicolon close brace. ఇక్కడ f temp ఈక్వల్ టు సమ్ అయితే ప్రింట్ఎఫ్ డబల్ కొటేషన్లో గివెన్ నెంబర్ ఈజ్ యాన్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్. లేదనుకోండి ఎల్స్ ప్రింట్ఎఫ్ డబల్ కొటేషన్లో గివెన్ నెంబర్ ఈజ్ నాట్ యాన్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్. ఎండింగ్లా గెట్ ch. సో ఇక్కడ స్కాన్ఎఫ్ కంటే ముందు ఇక్కడ రాయాలి టెంప్ ఈక్వల్ టు n అని. ఫస్ట్ ఇక్కడ ఎంటర్ ఏ నెంబర్ అనగానే మనం nలోకి ఇచ్చామనుకోండి 153, అది టెంప్లో కూడా స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు ఇది మొత్తం అయిపోయిన తర్వాత టెంప్లో ఏముంది ఫస్ట్లో 153 ఈక్వల్ టు దేంతో కంపేర్ చేస్తున్నాం సమ్లో కూడా ఏముంది 153 ఈక్వల్ టు 153 కనుక అవుట్పుట్ వచ్చేసి గివెన్ నెంబర్ ఈజ్ అన్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్. సో థ్యాంక్ యూ.